హలో అండి. ఈరోజు కొంచెం తొందరగా లేసాను. లేసి స్నానం చేసి పనులన్నీ చక్కబెట్టేసాను. ఎందుకో చెప్పుకోండి, ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి. ఎందుకంటే, మా కుక్కలకైతే మేము హౌస్ రెడీ చేస్తన్నాము. పైన ఇవి ఉండలేకపోతున్నాయండి. ప్లేసు సాలదు. ఇంకా గలీజ్ గలీజ్ చేసేస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ బాత్రూమ్‌లెళ్ళిపోతున్నాయి. క్లీన్ చేసేకి కాదు కదండీ! మా అత్తయ్య ఉంటారు పైన ఒక్కరే. ఇంక క్లీన్ చేసేకి కాదని అది గాక చలికి అవి చాలా హ్మ్. చానా నడుగుతున్నాయన్నమాట. అందుకని నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. దీనికి హౌస్ రెడీ చేద్దామని. రెడీ అయిపోయిన తర్వాత నేను చపాతీ చేశాను. ఒక 10 చపాతీ చేశాను. ఎలాగో మా ఆయనకి క్యారీ ఇయ్యాల ఈరోజు. చపాతీను, పెసలది కుర్మా, అన్నం, టమాటా రసం చేశాను. అలాగే ఇంకా కొంచెం మ్యాగీ అడిగాడు బాబీ. మ్యాగీ గూడా చేసిచ్చాను. మ్యాగీ ఎందుకంటే వానికి చాలా ఇష్టం మ్యాగీ అంటే. అందుకని మ్యాగీ గూడా చేసిచ్చాను. కుర్మా చూడండి నేను పెసలతో డాబా స్టైల్‌లో చేశాను. ఎంత బాగొచ్చిందో. ఇది ఇంత గట్టిగా అయిపోయింది గదా! ఇంక దీనికి కాంబినేషన్‌గా రసం పెట్టుకుందామని రసం గూడా పెట్టాను. నేను గూడా టిఫిన్ తినేసేసి బయటకొచ్చేసాను. ఇగోండి కుక్కలకైతే మేము హ్మ్. హౌస్ అయితే ఇలా రెడీ చేసాము. అన్నని పిలిచామనమాట క్లీన్ చేసేకి. ఇంకా నా వల్ల కాదు గదండీ! అన్నీ ఎత్తాలా, పెట్టాలా అవన్నీ. చూడండి ఎంత డస్ట్ పడిందో. ఆ మొన్నంతా తీసేపిచ్చి చెట్లలో గూడా అలాగే కలుపు పీకేపిచ్చాను. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇదొచ్చి ఈ సైడ్‌ది ఐషు, ఇది చిన్ని, ఇంకోటి సింబా ఉంది. నేను, ఆ అన్న, ఇంకొక ఆమె ముగ్గురు పట్టుకొని హౌస్ అయితే అక్కడ పెట్టిపిచ్చాము. ఈ సైడ్ చెట్లలో అంతా నీట్‌గా తను క్లీన్ చేస్తున్నాడనమాట. పిల్లలైతే తెగ ఆడుకుంటున్నాయి. బుజ్జిముండలు. ఎప్పుడు ఇక్కడ కిందకి తీసుకురాలేదనమాట బయటికి. చూడండి లోపల వదిలింటే ఇవైతే కార్పెట్లండి. కార్పెట్లంటే తెలుసు కదా! కార్పెట్లు పరిచేసి అన్నిటికి వదిలాము. ఎంత చక్కగా పనుకున్నాయో. చలి గాకోకుండా కార్పెట్లు పరిచామనమాట. పైన 2 సంచులు గూడా కప్పాను నేనైతే. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగుందండి. ఎందుకంటే, మనం ఎలాగో ఇంట్లో పడుకుంటాం గాబట్టి, ఆవిటికి గూడా ఒక చిన్న ఇల్లు రెడీ చేసి, ఈటికంతా ఇలా వదిలేస్తే, ఆ ఇంట్లోకి చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. మీకెలా అనిపిచ్చింది? ఒకసారి కామెంట్ చేయండి. ఆహ్, ఇగోండి దీని ఇల్లయితే ఇలా రెడీ చేశాం చూడండి. మా కుక్కలు ఇల్లనమాట ఇది. ఇంకా తనైతే అంతా రెడీ చేసి ఇచ్చేసి పోయాడు. చెట్లంతా నీట్‌గా కలుపు తీసేసి, ఒక్కొక్క చెట్టు